భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని, బెల్ట్ షాపులకు బ్రాండెడ్ మద్యం తరలించి తమకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని 3 మద్యం దుకాణాలపై స్థానిక ప్రజలు దాడి చేశారు. సుమారు 22 లక్షలు విలువ చేసే మద్యాన్ని ఎత్తుకుపోయారు. టేకులపల్లి నుంచి బోడుదారిలో 4 వైన్ షాపులున్నాయి. కొద్ది రోజుల క్రితం సిండికేటెడ్గా ఏర్పడిన ఈ షాపుల యజమానులు ఎంఆర్పీ కన్నా 20 నుంచి 30 రూపాయలు ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాగే బ్రాండెడ్ మద్యం బెల్ట్ షాపులకు సరఫరా చేస్తూ రెగ్యులర్ కస్టమర్లకు అందుబాటులో ఉంచడం లేదు. దీంతో అసహనంతో ఉన్న జనాలు పల్లవి 1, పల్లవి 2, క్రాంతి వైన్ షాపు ఒకేసారి దాడి చేసి 18 నుంచి 22 లక్షల మద్యం లూటీ చేశారు. మద్యం వ్యాపారులు అన్ని రకాలుగా మద్యాన్ని బెల్ట్ షాపులకే పంపుతున్నారని, దీంతో అక్కడ ఇక్కడ ఎక్కువ ధరకు కొనాల్సి వస్తుందని వాపోయారు. వైన్ షాప్ యజమానులు ఎన్నిసార్లు ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని, అందుకే ఎత్తుకెళ్తున్నామని చెప్పారు. వీరిలో మహిళలు కూడా ఉండడం విశేషం. సంచులు, 2 వీలర్స్, ఆటోల్లో లిక్కర్ పట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సిఐ కరుణాకర్, టేకులపల్లి సిఐ సురేష్, బోడు ఎస్ఐ సూరికాంత్ వైన్ షాపులను విజిట్ చేసి జరిగింది తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఓ ప్రజాప్రతినిధి అనుచరులు కావాలనే ఒకేసారి దాడి చేసి మద్యం ఎత్తుకెళ్లారని, అక్కడ ఉన్న జనాలు ఇదే ఛాన్స్ అనుకుని మిగిలిన మద్యం పట్టుకుపోయారన్న చర్చ నడుస్తుంది. మొత్తం అయిపోయింది.